మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ప్రభుత్వాన్ని వర్గీకరించిన వ్యక్తి ఎవరు అంటాడు? అరిస్టాటిల్ అని చెప్పు. 384 నుండి 322 మధ్య 158 రాజ్యాంగాలను అధ్యయనం చేయడం జరిగింది. రాజనీతి శాస్త్ర పితామహుడు, జీవశాస్త్ర పితామహుడు, జంతు శాస్త్ర పితామహుడు, పౌర శాస్త్ర పితామహుడు. నడిచి వస్తున్న విశ్వవిద్యాలయం గాంధీజీ గుజరాతీ భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు. 1787 మే 25 నుండి సెప్టెంబర్ 17 మధ్య కాలంలో, అనగా కేవలం 4 నెలల కాలంలోనే వీళ్ళు తమ రాజ్యాంగాన్ని రచించుకున్నారు. కేవలం అంటే కేవలం 7 ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయి. తన తల్లిదండ్రుల పేర్లనే తన పేరులో పెట్టుకొని గర్వంగా చెప్పుకున్న వ్యక్తి. మొత్తం రాజ్యాంగ పరిషత్తును రచించడానికి ఏర్పడిన కమిటీలు ఎన్ని అంటే 22 అని చెప్పు. ఆ 2 సభలలో ఒక సభ అయిన కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కి మొట్టమొదటి అధ్యక్షుడే మన ఫెడరిక్ వైట్. మరి ప్రపంచంలో అత్యధిక సార్లు రద్దు అయిన రాజ్యాంగం అన్నా కూడా ఫ్రెంచి అని చెప్పు. నమస్తే ఆస్పిరెంట్, నేను మీ చరణ్ సార్ని. వెల్కమ్ టు అమృతాస్ అకాడమీ. మరి మిత్రమా, ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం, ఈ రోజు నుండి అమృతాస్ అకాడమీలో ఇండియన్ పాలిటీ, అది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ గ్రూప్ 2 మొత్తం ఇప్పటిదాకా వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని నీట్ గా అనలైజ్ చేద్దాము. ఎక్కడి నుండి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు, ఏ టాపిక్ చదివితే మనము ఎక్కువగా మార్కులను సాధించవచ్చు, ఈ విషయాలను ఈ రోజు నుండి ప్రతి చాప్టర్ లో మనం డిస్కస్ చేద్దాం మిత్రమా. మరి ఈ రోజు మొదటి చాప్టర్ అయిన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ పరిచయం మరియు చట్టాలు మొదలు పెడదాం మిత్రమా. క్లియరా? క్రిస్టల్ క్లియర్. డన్. మరి ఈ రోజు మనం చూడబోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి సార్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ బుక్ రిటన్ బై అరిస్టాటిల్? అరిస్టాటిల్ రాసిన పుస్తకం కానిది క్రింది వాటిలో ఏది? మిత్రమా, వాడు అడిగిన ప్రశ్న ఏంటి? అరిస్టాటిల్ రాసిన పుస్తకం కానిది ఏది? మరి నీకు తెలియాల్సింది అరిస్టాటిల్ రాసిన పుస్తకాలు నీకు తెలియాలి కదా. చూద్దాం. మరి అరిస్టాటిల్ రాసిన పుస్తకాలలో మొదటి పుస్తకం పాలిటిక్స్, రెండవది ఎథిక్స్, మరి మూడవది డి అనీమా, అండ్ దెన్ పర్వ న్యాచురాలియా. ఇవి ప్రసిద్ధ అరిస్టాటిల్ రాసిన గ్రంథాలు. మొదటిది పాలిటిక్స్, రెండవది ఎథిక్స్, మూడవది ది అనీమా, నాలుగవది పర్వ న్యాచురాలియా. మరి మిత్రమా, ఈ 4 పుస్తకాలు నాకు తెలుసు. మరి ఒక్కసారి ఆప్షన్స్ చెక్ చేద్దాం. అరిస్టాటిల్ రాసిన పుస్తకాలలో పాలిటిక్స్ అనే పుస్తకం ఉందా? ఉంది. అండ్ దెన్ రిపబ్లిక్ అనే పుస్తకం లేదు. మిగిలిన ఆప్షన్స్ చెక్ చేద్దాం. ఎథిక్స్ అనే పుస్తకం ఉంది, పర్వ న్యాచురాలియా అనే పుస్తకం ఉంది. దెన్ మరి లేని పుస్తకం ఏంటి? రిపబ్లిక్. సార్ మరి రిపబ్లిక్ లేని పుస్తకం అన్నావే, అనగా అరిస్టాటిల్ రాయని పుస్తకం అన్నావే, మరి ఆ రిపబ్లిక్ అనే పుస్తకాన్ని రాసిన వ్యక్తి ఎవరు సార్? రిపబ్లిక్ అనే పుస్తకాన్ని రాసింది ప్లేటో. అరిస్టాటిల్ గురువు గారైన ప్లేటో రాసిన పుస్తకమే రిపబ్లిక్. నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ప్లేటో పుస్తకం ఒకటిచ్చి మిగిలిన 3 అరిస్టాటిల్ పుస్తకాలు ఇవ్వటం జరిగింది. క్లియరా? క్రిస్టల్ క్లియర్ మిత్రమా. మరి పాలిటిక్స్ అనే పుస్తకం అరిస్టాటిల్ రాశాడు అని చెప్పావు కదా సార్, మరి ఈ పుస్తకం గురించి ఏమైనా తెలుసుకోవలసిన అంశాలు ఉన్నాయా? ఎస్, ఖచ్చితంగా ఉన్నాయి కదా సార్. మరి పాలిటిక్స్ అనే పుస్తకంలో అరిస్టాటిల్ ఏం చేశాడు అంటే ప్రభుత్వ వర్గీకరణ చేశాడు. ఏం చేశాడు సార్? ప్రభుత్వాన్ని వర్గీకరించాడు. మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ప్రభుత్వాన్ని వర్గీకరించిన వ్యక్తి ఎవరు అంటాడు? అరిస్టాటిల్ అని చెప్పు. మరి ఏ గ్రంథంలో వర్గీకరించాడు అంటాడు? పాలిటిక్స్ అనే గ్రంథంలో అని చెప్పు. మిత్రమా, చదివే కొంచెమైనా క్రిస్టల్ క్లియర్ గా చదువుదాం. జాబు ఖచ్చితంగా రావలసిందే. డన్ సార్. మరి రిపబ్లిక్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? ప్లేటో. క్లియరా? ఈ విధంగా చదువుకో మిత్రమా. డన్. మరి రెండవ ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మ్యాచ్డ్ కరెక్ట్లీ? అనగా ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాని మ్యాచింగ్ ఇచ్చినాడు. క్రింది వాణిలో సరైన జత కానిది ఏది, సరిగ్గా జత పరచనిది ఏది? చూద్దాం ఓపిక పట్టు. ఫాదర్ ఆఫ్ జువాలజీ అరిస్టాటిల్, అనగా జంతు శాస్త్ర పితామహుడు అరిస్టాటిల్ అంట. కరెక్టే కదా. ఫాదర్ ఆఫ్ బయాలజీ అరిస్టాటిల్, అనగా జీవశాస్త్ర పితామహుడు అరిస్టాటిల్. కరెక్టే కదా. మరి ఫాదర్ ఆఫ్ సైకాలజీ, మనస్తత్వ శాస్త్ర పితామహుడు ఎవరు అంటే అరిస్టాటిల్. అది కూడా కరెక్టే కదా. అండ్ దెన్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్, మరి ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అరిస్టాటిల్ కాదు కదా మిత్రమా. ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఎవరు? హిపోక్రేట్స్.
ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఎవరు అంటే హిప్పోక్రేట్స్. సో బట్ వాడు ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అరిస్టాటిల్ అన్నాడు. ఇది మన రాంగ్ మ్యాచ్. సరిగ్గా జత చేయబడిన ఆప్షన్ ఏది అంటే ఆప్షన్ డి. సార్ మరి అరిస్టాటిల్ ఫాదర్ ఆఫ్ జువాలజీ అన్నావు, ఫాదర్ ఆఫ్ బయాలజీ అన్నావు, ఫాదర్ ఆఫ్ సైకాలజీ అన్నావు. మరి ఇంతేనా? ఇంకేమి లేవా? ఉన్నాయి మిత్రమా. అరిస్టాటిల్ ఒక దాంట్లో కాదు, వివిధ రంగాలలో ప్రావీణ్యం చెందిన వ్యక్తి ఎవరు అంటే మన అరిస్టాటిల్. మరి మొదటిసారిగా అరిస్టాటిల్ రాజనీతి శాస్త్ర పితామహుడు. రాజనీతి శాస్త్ర పితామహుడు. మరి ఇంగ్లీష్ లో ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటాము. అరిస్టాటిల్ రాజనీతి శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. మరి ఈ పేరు రావడానికి గల కారణం ఏంటి సార్ అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రాజ్యాంగాలను అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరు అంటే అరిస్టాటిల్. అరిస్టాటిల్ క్రీస్తు పూర్వం 384 నుండి 322 మధ్య గల 158 రాజ్యాంగాలను అధ్యయనం చేశాడు. అనగా క్రీస్తు పూర్వం మిత్రమా. మనం ఇప్పుడు ఏడీలో ఉన్నాము, ఆయన బీసీలోనే 384 నుండి 322 మధ్య 158 రాజ్యాంగాలను అధ్యయనం చేయడం జరిగింది. అందుకే ఈయన ఏమన్నాం? రాజనీతి శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. మిత్రమా ఇక్కడే ఇంకొక విషయం కూడా నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అరిస్టాటిల్ అన్నావు కదా, మరి ఫాదర్ ఆఫ్ మోడర్న్ పొలిటికల్ సైన్స్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ పొలిటికల్ సైన్స్ ఎవరు అంటే మాకియావెలి. ఫాదర్ ఆఫ్ మోడర్న్ పొలిటికల్ సైన్స్ ఎవరు అంటే మాకియావెలి. ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అంటే అరిస్టాటిల్ అని చెప్పు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ పొలిటికల్ సైన్స్ మాకియావెలి అని చెప్పు. మరి ఈ మాకియావెలి రాసిన ఒక ప్రసిద్ధ గ్రంథం ఉంది మిత్రమా, దానినే ద ప్రిన్స్ అనే పుస్తకం రాసిన ప్రముఖ రాజకీయ తత్వవేత్త ఎవరు అంటే మాకియావెలి. ద ప్రిన్స్ అనే పుస్తకం రాసినాడు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. మరి ఇంకా అరిస్టాటిల్ ని ఏమంటాం సార్ అంటే ఫాదర్ ఆఫ్ సివిక్స్ అని కూడా అంటాము. ఫాదర్ ఆఫ్ సివిక్స్ అనగా పౌర శాస్త్ర పితామహుడు ఎవరు అంటే అరిస్టాటిల్ అని చెప్పు. అరిస్టాటిల్ అని చెప్పు. తర్వాత మరి ఇన్ని గ్రంథాలకు ఈయన పితామహుడిగా ఉన్నాడు కదా, అనగా ఇన్ని రంగాలలో పితామహుడిగా ఉన్నాడు కదా. ఒకటేమో జంతు శాస్త్ర పితామహుడు, జీవశాస్త్ర పితామహుడు, ఆ తర్వాత మనస్తత్వ శాస్త్ర పితామహుడు, పౌర శాస్త్ర పితామహుడు, ఆ తరువాత రాజనీతి శాస్త్ర పితామహుడు. మరి ఇన్ని రంగాలలో పితామహుడిగా ఉన్నాడు కాబట్టి ఈయనను ఏమన్నారంటే సకల శాస్త్రాల పితామహుడు. సకల శాస్త్రాల పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ గా ఒక బిరుదు ఇచ్చేసినారు. ఎవరికి అంటే మన అరిస్టాటిల్ కి. ఎందుకు? రాజనీతి శాస్త్ర పితామహుడు, జీవశాస్త్ర పితామహుడు, జంతు శాస్త్ర పితామహుడు, పౌర శాస్త్ర పితామహుడు. మరి ఇన్ని రంగాలలో కృషి చేసిన వ్యక్తి కాబట్టి ఈయనను సకల శాస్త్రాల పితామహుడు అన్నారు. మరియు ఇంకొక పేరుతో కూడా పిలుస్తాడు, నడిచి వస్తున్న విశ్వవిద్యాలయం అంట. ఈయన ఏంది అంటే నడిచి వస్తున్న విశ్వవిద్యాలయం అంట, అనగా ఏ వాకింగ్ యూనివర్సిటీ అంట. అరిస్టాటిల్ ఏందంట? నడిచి వస్తున్న విశ్వవిద్యాలయం, ఏ వాకింగ్ యూనివర్సిటీ. ఎవరు? అరిస్టాటిల్. మరి ఇక్కడే అరిస్టాటిల్ ఎస్టాబ్లిష్ చేసిన ప్రసిద్ధ అకాడమీ పేరు తెలుసుకోవాలి కదా. అరిస్టాటిల్ ఎస్టాబ్లిష్ చేసిన ప్రసిద్ధ అకాడమీ పేరు లైసియం. అరిస్టాటిల్ రాసిన గ్రంథాలు చూసినాం, అరిస్టాటిల్ ఏ రంగాలలో కృషి చేసినాడో చూసినాం. అరిస్టాటిల్ ఎస్టాబ్లిష్ చేసిన ప్రసిద్ధ అకాడమీ పేరు ఏంది అంటే లైసియం. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఇది సెకండ్ క్వశ్చన్ కు సంబంధించింది. సో ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అరిస్టాటిల్ కాదు, హిప్పోక్రేట్స్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేటెడ్ దట్ ఫిలాసఫర్స్ షుడ్ బి రూలర్స్ అండ్ రూలర్స్ షుడ్ బి ఫిలాసఫర్స్ అంట. అనగా పాలకులు తత్వవేత్తలు కావాలి, తత్వవేత్తలు పాలకులు కావాలి అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే ప్లేటో. మరి సార్ ప్లేటో ఆ వ్యాఖ్యానం చేశాడు కదా, మరి ప్లేటో ఏ పుస్తకంలో చేశాడు అంటే రిపబ్లిక్. ప్లేటో ఈ వ్యాఖ్యానం ఏ పుస్తకంలో చేశాడు అంటారు. సార్ మరి ప్లేటో ఎవరు సార్? అరిస్టాటిల్ గురువు ఎవరు అంటే ప్లేటో మిత్రమా. మరి ప్లేటో గురువు ఎవరు అంటే సాక్రేట్స్. మరి సాక్రేట్స్ గురువు ఎవరు అంటే ఈ అస్తానిసా ఒక మహిళ మిత్రమా. మరి అరిస్టాటిల్, ప్లేటో, సోక్రేట్స్ లాంటి గొప్ప గొప్ప ప్రావీణ్యం కలిగిన వ్యక్తులను తయారు చేసిన ఒక గురువు ఎవరు అంటే అస్తానిసా. ఆ అస్తానిసా ఎవరు అంటే ఒక మహిళ, అనగా విశ్వగురు ఎవరు అంటే అస్తానిసా అని చెప్పాలి. మరి సార్ అరిస్టాటిల్ కి శిష్యులు ఎవరు లేరా? ఎస్
ఉన్నారు కదా. అరిస్టాటిల్ శిష్యుడు ఎవరు అంటే అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ ఎవరు అంటే మన అరిస్టాటిల్ శిష్యుడు. ఆ అలెగ్జాండర్ ని ఏమంటారు సార్ అంటే, అరిస్టాటిల్ శిష్యుడైన గ్రేట్ అలెగ్జాండర్ ని గ్రీకు నెపోలియన్ అంటారు. గ్రీక్ నెపోలియన్ అనగా గ్రీకుకు సంబంధించిన నెపోలియన్ ఎవరు అంటే అలెగ్జాండర్ అంట. సార్ మరి అలాంటి నెపోలియన్ అనగా అలాంటి నెపోలియన్ స్థాయి కలిగిన వ్యక్తి ఇండియాలో ఎవరైనా ఉన్నారా అంటే ఎస్, ఇండియాలో ఇండియన్ నెపోలియన్ అని పిలిచే వ్యక్తి ఎవరు అంటే సముద్రగుప్త. గ్రీక్ నెపోలియన్ అని అలెగ్జాండర్ అని అంటాం, మరి ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని అంటాం సార్ అంటే సముద్రగుప్త అని అంటాము. సార్ క్లియర్. మరి అరిస్టాటిల్ గారే ఎన్ని పుస్తకాలు రాశారు అంటే పాలిటిక్స్, ఎథిక్స్, డి అనిమా, పర్వత్, నాచురాలియా అనే పుస్తకాలు రాశారు కదా. మరి అరిస్టాటిల్ గురువైన ప్లేటో మరి ఏం పుస్తకాలు రాయలేదా సార్? రిపబ్లిక్ అనే పుస్తకం ఒకటే రాశారా అంటే ప్లేటో రిపబ్లిక్ ది లాస్ అపాలజీ, రిపబ్లిక్ ది లాస్ అపాలజీ అనే గ్రంథాలను రాయటం జరిగింది. ఎవరు అంటే ప్లేటో. మరి రిపబ్లిక్ అనే పుస్తకంలో పాలకులు తత్వవేత్తలు కావాలి, తత్వవేత్తలు పాలకులు కావాలి అని చెప్పాడు కదా. మరి అపాలజీ అనే పుస్తకం గురించి మాట్లాడితే ఈ ప్లేటో రాసిన అపాలజీ అనే పుస్తకాన్ని గాంధీజీ, మన జాతి పిత అయిన గాంధీజీ గుజరాతీ భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు. ఏ భాష అంటే గుజరాతీ భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఏ పుస్తకాన్ని అంటే అపాలజీ అనే పుస్తకాన్ని. ఎవరు రాశారు అంటే ప్లేటో అని చెప్పు. ఇది క్రిస్టల్ క్లియర్ గా సమాచారం. మరి ఫిలాసఫర్స్ షుడ్ బి రూలర్స్ అండ్ రూలర్స్ షుడ్ బి ఫిలాసఫర్స్ అని చెప్పిన వ్యక్తి ప్లేటో. ప్లేటో ఏ పుస్తకంలో చెప్పాడు అంటే రిపబ్లిక్ అనే పుస్తకంలో అని చెప్పు. క్లియరా? క్రిస్టల్ క్లియర్. అండ్ దెన్ మరి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్? ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం క్రింది వాటిలో ఏది? మరి మిత్రమా, ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏది? బ్రిటనే కదా. మొట్టమొదటి రాజ్యాంగం బ్రిటనే కదా. మరి ఈ బ్రిటన్ ఎలాంటి రాజ్యాంగం? అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనగా అలిఖిత రాజ్యాంగము. మరి ఇంకా ఎలాంటిది సార్? పరిణామాత్మక రాజ్యాంగము అనగా ఒక ప్రత్యేక కాలంలో కాకుండా జరుగుతున్న అనేక పరిణామాల క్రమం ఆధారంగా రచించుకుంటూ పోవటాన్నే పరిణామాత్మక రాజ్యాంగం అంటాము. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ అంటే బ్రిటన్ అని చెప్పు. సార్ మరి ఫస్ట్ కాన్స్టిట్యూషన్ బ్రిటన్ అని చెప్పావు, మరి అది ఒక అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అలిఖిత రాజ్యాంగం అన్నావే. మరి సార్ మరి ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏది? మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఏది చెప్తాపా? మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఏది అంటే అమెరికా కాన్స్టిట్యూషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం అంటే బ్రిటన్ అని చెప్పు. ప్రపంచంలో మొట్టమొదటి అలిఖిత అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే కూడా బ్రిటన్ అనే చెప్పు. మరి ప్రపంచంలో మొట్టమొదటి రిటర్న్ లిఖిత రాజ్యాంగం అంటే మాత్రం అమెరికా అని చెప్పు. సార్ మరి అమెరికా గురించి ఏమైనా తెలుసుకోవాలా? ఖచ్చితంగా తెలుసుకోవలసిందే. అమెరికా గురించి మాట్లాడితే అమెరికా 1776లో స్వాతంత్ర్యం వచ్చింది అనగా ఇది విప్లవ మూలక రాజ్యాంగం. విప్లవాల తదనంతరం ఏర్పడిన రాజ్యాంగాలు వాటిలో అమెరికా రాజ్యాంగం ఒకటి. అనగా అమెరికా రాజ్యాంగం ఊరికే రాలేదు మిత్రమా. అమెరికాకు స్వాతంత్ర్యం ఊరికే రాలేదు మిత్రమా. కొన్ని విప్లవాలు చేయడం ద్వారా అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చింది. అమెరికాకు రాజ్యాంగం కూడా అలానే వచ్చింది. సో అమెరికా రాజ్యాంగాన్ని ఏమంటామంటే విప్లవ మూలక రాజ్యాంగము. క్లియరా? క్రిస్టల్ క్లియర్. సో అమెరికాకు స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది అంటే చెప్పు 1776. సార్ మరి అమెరికాకు 1776లో స్వాతంత్ర్యం వచ్చింది కదా. మరి వీళ్ళు తమ రాజ్యాంగాన్ని స్వాతంత్ర్యానికంటే ముందే రచించుకున్నారా లేదా స్వతంత్రం అనంతరం రచించుకున్నారా అంటే చెప్పాల్సిందే. 1787 మే 25 నుండి సెప్టెంబర్ 17 మధ్య కాలంలో అనగా దాదాపుగా 4 నెలల కాలంలో వీళ్ళు తమ రాజ్యాంగాన్ని రచించుకున్నారు. ఏమంటున్నా? 1787 మే 25 నుండి సెప్టెంబర్ 17 మధ్య కాలంలో అనగా కేవలం 4 నెలల కాలంలోనే వీళ్ళు తమ రాజ్యాంగాన్ని రచించుకున్నారు. ఇక్కడ నుంచి ఒక సినాప్సిస్ అడుగుతాడు ఎగ్జామ్ లో. సార్ మరి ప్రపంచంలో అతి తక్కువ కాలంలో రచించుకున్న రాజ్యాంగం ఏది అనగా టు రైట్ ఇట్స్ కాన్స్టిట్యూషన్ విచ్ కంట్రీ టేకెన్ ద లీస్ట్ టైమ్ అనగా అతి తక్కువ కాలం ఏది అంటే అమెరికా రాజ్యాంగమే అని చెప్పు మిత్రమా. ఎంత సమయం అంటే కేవలం 4 నెలల కాలంలో రచించుకుంది అని చెప్పు.
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అన్నా అమెరికానే, అతి తక్కువ సమయంలో రాజ్యాంగాన్ని రచించుకున్న రాజ్యం లేదా దేశం అన్నా కూడా అమెరికానే. సార్ మరి ఇంత తక్కువ కాలంలో రచించుకుంది కదా, దీనికి ఫాదర్ ఎవరైనా ఉన్నారా? ఫాదర్ ఆఫ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ అని ఎవరినైనా అంటామా? అంటాము కదా. ఆ వ్యక్తి ఎవరు అంటే జేమ్స్ మ్యాడిసన్. ఫాదర్ ఆఫ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఎవరు అంటే జేమ్స్ మ్యాడిసన్ అని చెప్పు. క్లియరా? సార్ మరి ఇంత తక్కువ సమయంలోనే ఇది రచించుకుందన్నావే, మరి దీనికి ఆపోజిట్ లో అతి ఎక్కువ సమయం తమ రాజ్యాంగాన్ని రచించుకోవటంలో తీసుకున్న దేశం ఏది అంటే ఏం చెప్పాలి సార్? ఏమంటున్నా సార్, అతి తక్కువ కాలం 4 నెలలు అయితే అమెరికా రాజ్యాంగం అన్నావు, బాగుంది. మరి అతి ఎక్కువ సమయం అంటే తమ రాజ్యాంగాన్ని రచించుకోవడానికి మోస్ట్ టైం తీసుకున్న దేశం ఏది అంటే ఆస్ట్రేలియా. ఎన్ని సంవత్సరాలు ఆస్ట్రేలియాకు పట్టింది అంటే 9 సంవత్సరాలు పట్టింది మిత్రమా. చూడు ఎంత గ్యాప్ ఉందో. అమెరికా ఏమో 4 నెలల్లో రచించుకుంది, బట్ కమింగ్ టు ఆస్ట్రేలియా 9 సంవత్సరాలు పట్టింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ ఇంకా ఏమైనా చెప్పు సార్. చెప్తా. మరి అమెరికా గురించి మాట్లాడుకుంటే ప్రపంచంలోనే అతి చిన్న రాజ్యాంగం. మరి దేని పరంగా అతి చిన్న రాజ్యాంగము? సమయం పరంగానా? కాదు, సమయం పరంగా తక్కువ సమయం, అది అయిపోయింది. మరి చిన్న రాజ్యాంగం దేని పరంగా సార్ అంటే కేవలం 7 ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయి అమెరికా రాజ్యాంగంలో. కేవలం 7 ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయి. సో ఆర్టికల్స్ పరంగా అతి చిన్న రాజ్యాంగం కూడా అమెరికానే. క్లియరా? క్రిస్టల్ క్లియర్ గా ఉండాలా. చూడు, అమెరికా గురించి మొత్తం నేర్చుకున్నాం. అతి చిన్న రాజ్యాంగం ఇదే, తక్కువ సమయంలో రచించుకున్న రాజ్యాంగం ఇదే. ఈ రాజ్యాంగ రూపకర్త ఎవరు అంటే జేమ్స్ మ్యాడిసన్. వీళ్ళకు స్వాతంత్ర్యం 1776. వీళ్ళు రాజ్యాంగాన్ని రచించుకుంది 1787. మరి ఆ రచించుకున్న రాజ్యాంగం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది అంటాడు? 1789లో అమల్లోకి వచ్చింది. ఇంపార్టెంట్ మిత్రమా. డన్. ఆ తర్వాత దీని రూపకర్త జేమ్స్ మ్యాడిసన్ అని చెప్పినాం. ఇది ఎలాంటి రాజ్యాంగము అంటే విప్లవ మూలక రాజ్యాంగము అని కూడా చెప్పినాము. క్లియరా? ఇంత క్రిస్టల్ క్లియర్ గా దానికి సంబంధించిన మ్యాటర్ నేర్చుకున్నప్పుడే నువ్వు రేపటి పరీక్షకు సిద్ధమైనట్టు. లేలా క్వశ్చన్ టు క్వశ్చన్ బట్టి పడతా ఏంలా 10 సంవత్సరాల ఫీల్డ్ లో ఉంటావు అంతే. క్లియరా? డన్. నెక్స్ట్ క్వశ్చన్. మరి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ఇన్కరెక్ట్? క్రింది వ్యాఖ్యలలో ఏది తప్పు అనగా తప్పు సమాధానాన్ని, తప్పు జతను గుర్తించు అంటున్నాడు. డన్. ద ఫస్ట్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అమెరికా అంట. అనగా మొట్టమొదటి ఆ లిఖిత రాజ్యాంగం అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అమెరికా అంట. అవునా మిత్రమా? కాదు కదా. ఫస్ట్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్ బ్రిటన్ కదా, అదే ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అయితే అమెరికా కదా. సో ఇదేమో అన్రిటన్ ఆ లిఖిత, ఇదేమో రిటర్న్ లిఖిత, బట్ వాడు అన్రిటన్ అమెరికా అంటున్నాడు. సో ఇది తప్పు. దెన్ ద లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్, అతి పొడవైన రాజ్యాంగం ఏది అంటే ఇండియా. 100% కరెక్టే. ఇందాక మీకు ఏం చెప్పినా, అతి చిన్న రాజ్యాంగం అయితే అమెరికా. దానికి కారణం 7 ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయన్నా కదా. బట్ ఇక్కడికి వచ్చేసరికి అతి పెద్ద రాజ్యాంగం ఏది అంటే ఇండియా అని చెప్పు. ఇండియా లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ఇండియా అనేది లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనగా ఇది అతి పెద్ద రాయబడిన రాజ్యాంగము. ఎందుకు సార్ అతి పెద్ద అన్నావు? ఎందుకంటే ఇందులో 395 ఆర్టికల్స్ తో రాశారు మిత్రమా. 8 షెడ్యూల్స్, 22 భాగాలు అనగా 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు అనగా పార్ట్స్. మరి ఆర్టికల్స్ పరంగా అతి పెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగము. సో ఈ స్టేట్మెంట్ కరెక్టే. ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఆసియా జపాన్, ఇది కూడా కరెక్టే. ఆసియా ఖండంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ఏది అంటే జపాన్ రాజ్యాంగమే. డన్. ద ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అమెరికా. ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం అమెరికానే కదా. కానీ ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రం అన్రిటన్ అలిఖిత అన్నాడు. కాబట్టి ఇది తప్పు. సో తప్పుదే కనుక్కోమన్నాడు కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రాంగ్ ఆన్సర్. డన్. నెక్స్ట్. మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచింగ్ అడుగుతున్నాడు సోదరా. ఫస్ట్ ఏమన్నాడు? ఫ్రెంచ్ రెవల్యూషన్ అనగా ఫ్రెంచ్ విప్లవం ఎప్పుడు వచ్చింది అంటే ఫ్రెంచ్ విప్లవం 1789లో వచ్చింది. మరి 1789 ఎక్కడుంది? ఆప్షన్ 3 అనగా ఏ అనేది 3. అండ్ దెన్ అమెరికన్ ఇండిపెండెన్స్, మరి అమెరికాకు స్వాతంత్ర్యం 1776లో వచ్చింది కదా. ఇందాకే చెప్పాను కదా. సో అమెరికా స్వాతంత్రం 1776 అనగా 4. అండ్ దెన్ రష్యన్ రెవల్యూషన్
1917 లో జరిగింది కదా రష్యన్ రెవల్యూషన్, ఇంపార్టెంట్. మరి 1917 ఎక్కడుంది? 1 లో ఉంది. అండ్ దెన్ లాస్ట్ వన్ మింటో మార్లే రిఫార్మ్స్ 1909. మరి 1909 ఎక్కడుంది? 1909 2 లో ఉంది. సో డన్. 3412 3412 ఆప్షన్ సి. డన్ మిత్రమా, మనకు అన్ని తెలిసినవే ఇచ్చినాడు. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎప్పుడు అంటే 1789. అమెరికన్ ఇండిపెండెన్స్ ఎప్పుడు అంటే 1776. అండ్ దెన్ రష్యన్ రెవల్యూషన్ 1917. అండ్ దెన్ లాస్ట్ లో మింటో మార్లే రిఫార్మ్స్. ఈ మింటో మార్లే రిఫార్మ్స్ 1909 లో వచ్చినాయి, బట్ అనౌన్స్డ్ ఇన్ 1907. ఈ మింటో మార్లే రిఫార్మ్స్ నే దీన్నే మనం 1909 కౌన్సిల్ చట్టము అని కూడా అంటాము. మరి ఈ మింటో మార్లే రిఫార్మ్స్ నుండే భారతదేశంలో మతాలకు రిజర్వేషన్లు ఇవ్వటం మొదలు పెట్టాము. ఈ 1909 మింటో మార్లే రిఫార్మ్స్ లో మొట్టమొదటిసారిగా ముస్లిం మతానికి రిజర్వేషన్లు ఇచ్చాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1909 మింటో మార్లే రిఫార్మ్స్ నుంచే భారతదేశంలో మత రిజర్వేషన్లు మొదలయ్యాయి. మరి ఏ మతంతో మొదలయ్యాయి అంటే ముస్లిం మతంతో మొదలయ్యాయి. మరి ఇదే 1909 మింటో మార్లే రిఫార్మ్స్ ను ఉద్దేశించి మన జవహర్ లాల్ నెహ్రూ గారు స్వతంత్ర అనంతరం ఒక మాట అంటాడు. మింటో అనే వ్యక్తే లేకపోయి ఉంటే ఇండియా నుండి పాకిస్తాన్ విడిపోయేదే కాదు అంటాడు. ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర అనంతరం కంట తడి పెట్టుకుంటాడు మిత్రమా. పాకిస్తాన్ విడిపోవడం జవహర్ లాల్ నెహ్రూకు అసలు ఇష్టమే ఉండదు. కలిసి ఉంటే కలదు సుఖం అనే వ్యాఖ్యానంలో జవహర్ లాల్ నెహ్రూ ఏమి చెప్పాడంటే, అసలు ఈ మింటో గాడే లేకపోయి ఉంటే పాకిస్తాన్ అనే భావన వచ్చేది కాదు, పాకిస్తాన్ దేశం విడిపోయేది కాదు. ఎందుకు? ముస్లిం మతానికి హిందూ మతానికి చిచ్చు పెట్టి ముస్లిం మతానికి రిజర్వేషన్లను కేటాయించాడు. సో జవహర్ లాల్ నెహ్రూ ఈ వ్యాఖ్యానం చేశాడు. మరి సార్ మింటో మార్లే రిఫార్మ్స్ అన్నావే, ఇక్కడ మింటో అంటే ఎవడు, మార్లే అంటే ఎవడు, అసలు ఇది ఏంటి సార్? మింటో అంటే ఇక్కడ భారతదేశ వైస్రాయ్, భారతదేశ వైస్రాయ్. మింటో అంటే ఎవడు అంటే భారతదేశ వైస్రాయ్ మిత్రమా. మార్లే అంటే సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ అంటాము. సెక్రటరీ జనరల్ ఆఫ్ స్టేట్ అనగా భారత వ్యవహారాల కార్యదర్శి. సో వీళ్ళిద్దరూ కలిసి ఈ చట్టాన్ని రూపొందించారు కాబట్టి వారి పేరు మీదుగా మింటో మార్లే రిఫార్మ్స్ అన్నాము, మింటో మార్లే సంస్కరణలు అన్నాము. క్లియరా? క్రిస్టల్ క్లియర్. నెక్స్ట్ మరి ఏమంటున్నాడు? హూ ఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్. అమెరికా రాజ్యాంగ పితామహుడు ఇందాకే చెప్పినా కదా, జేమ్స్ మ్యాడిసన్. జేమ్స్ మ్యాడిసన్. మరి భారత రాజ్యాంగ రూపకర్త ఎవరు సార్? ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరు సార్ అంటే మన బిఆర్ అంబేద్కర్. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. బి అనగా భీమ్రావ్, ఆర్ అనగా రామ్జీ, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. తన తల్లిదండ్రుల పేర్లనే తన పేరులో పెట్టుకొని గర్వంగా చెప్పుకున్న వ్యక్తి మన భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ అంటాము. మరి ఈ బిఆర్ అంబేద్కర్ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్లో ఏ కమిటీకి అధ్యక్షత వహించాడు అంటే డ్రాఫ్టింగ్ కమిటీ, రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ. మరి ఈ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో మొత్తం ఎన్ని కమిటీలు ఏర్పడ్డాయి అంటే 22 కమిటీలు ఏర్పడ్డాయి మిత్రమా. ఎన్ని కమిటీలు అంటే 22 కమిటీలు. ఈ 22 కమిటీలలో కూడా 12 కమిటీలు ఏమో విషయ నిర్ణయక కమిటీలు, ఈ మిగిలిన 10 కమిటీలు విధాన నిర్ణయక కమిటీలు. మొత్తం రాజ్యాంగ పరిషత్తును రచించడానికి ఏర్పడిన కమిటీలు ఎన్ని అంటే 22 అని చెప్పు. ఈ 22లో 12 కమిటీలు విషయ నిర్ణయక కమిటీలు, మిగిలిన 10 విధాన నిర్ణయక కమిటీలు. మరి ఈ డ్రాఫ్టింగ్ కమిటీ లేదా రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ విధాన నిర్ణయక కమిటీలలో ఒకటి. మరి సార్ ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఏ రోజున ఏర్పడింది అంటాడు 1947 ఆగస్టు 29న ఏర్పడింది. ఏ కమిటీ అంటే మన రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీ 1947 ఆగస్ట్ 29 అనగా మనకు స్వాతంత్ర్యం వచ్చిన 14 రోజుల తరువాత ఆఫ్టర్ 14 days డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్ ఫార్మ్డ్. మరి ఈ డ్రాఫ్టింగ్ కమిటీ తమ ఫస్ట్ డ్రాఫ్ట్ మొదటి ముసాయిదాను ఎప్పుడు సమర్పించింది అంటాడు 1948 ఫెబ్ 20న సమర్పించింది. ఇంపార్టెంట్ మిత్రమా, ప్రతిదీ ఇంపార్టెంట్. క్వశ్చన్ టు క్వశ్చన్ పట్టి పడితే జాబులు వచ్చే కాలం పోయింది పా. సో ఫాదర్ ఆఫ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఎవరంటే జేమ్స్ మ్యాడిసన్ అని చెప్పు. బిఆర్ అంబేద్కర్ గురించి చూసాం సార్. మరి అబ్రహం లింకన్ ఎవరు
సార్ మరి ఆప్షన్స్ లో అబ్రహాం లింకన్ కూడా ఉంది. మరి అబ్రహాం లింకన్ కి ఈ అమెరికాకి ఏమైనా లింక్ ఉందా? ఖచ్చితంగా ఉంది కదపా. అమెరికా 16వ అధ్యక్షుడే మన అబ్రహాం లింకన్. అమెరికా యొక్క 16th ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్. ఈ అబ్రహాం లింకన్ డెమోక్రసీ గురించి ఒక మాట చెప్తాడు. ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అనగా ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అని స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే మన అబ్రహాం లింకన్ గారు. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పడిన ప్రభుత్వాలే కదా మీవన్నీ. ప్రజలు లేకపోతే మీరు ఎక్కడ ఉన్నారు? మీ ప్రభుత్వానికి మూలం లేదా రాజ్యాంగ అధికారానికి మూలం ఏంటి అంటే ప్రజలే కదా. సో ఈ అబ్రహాం లింకన్ ఏం చెప్పాడు? 16వ అధ్యక్షుడు, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, డెమోక్రసీకి అర్థం చెప్పిన వ్యక్తి మన అబ్రహాం లింకన్. మరి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. అమెరికాలో హత్యకు గావించబడిన ఏకైక అధ్యక్షుడు ఎవరు అంటే మన అబ్రహాం లింకన్ గారే. చంపేసినారు ఆయనని. ఒక సర్కస్ లో స్టేజ్ షో చూస్తా ఉంటే అబ్రహాం లింకన్ హత్యకు గావించబడ్డాడు. దుండగులు తుపాకీతో కాల్చివేస్తే చనిపోయాడు మన అబ్రహాం లింకన్. చెప్పులు కుట్టే స్థాయి నుండి అమెరికా దేశ రాష్ట్రపతి లేదా ప్రెసిడెంట్ లేదా అధ్యక్షుడిగా ఎదిగిన వాడే మన అబ్రహాం లింకన్. క్లియరా? డన్. సార్ మరి ఈ ఫెడరిక్ వైట్ ఎవడు? ఈ ఫెడరిక్ వైట్ కి ఏమైనా సంబంధం ఉందా? ఎస్, ఉంది కదా. 1919 మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ లో ఏం ఏర్పడింది? పార్లమెంటరీ తరహా విధానంలో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పడింది కదా. ఈ ఫెడరిక్ వైట్ 1919 మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ లో ఏర్పడిన కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కి మొట్టమొదటి అధ్యక్షుడు లేదా ఫస్ట్ ప్రెసిడెంట్. ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కి మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవడు అంటే ఈ ఫెడరిక్ వైట్. ఆ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేవి రెండు ఏర్పడ్డాయి. ప్రస్తుతం లోక్సభ, రాజ్యసభ ఎలా ఉందో ఆ 1919 మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ లో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఒకటి, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒకటి ఏర్పడ్డాయి. ప్రస్తుతం లోక్సభ, రాజ్యసభ అయితే ఎలాగైతే పనిచేస్తున్నాయో ఆ 1919 కౌన్సిల్ చట్టం ప్రకారం రెండు సభలు ఏర్పడ్డాయి. ఆ రెండు సభలలో ఒక సభ అయిన కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కి మొట్టమొదటి అధ్యక్షుడే మన ఫెడరిక్ వైట్. క్లియరా? క్రిస్టల్ క్లియర్. ఇది మనం 4 ఆప్షన్స్ గురించి నీట్ గా డిస్కస్ చేసాం మిత్రమా. ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. క్లియరా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ రోట్ ద ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్? అనగా ఫ్రెంచ్ రాజ్యాంగాన్ని రాసిన సంస్థ ఏది అంటున్నాడు. మరి ఫ్రెంచ్ రాజ్యాంగాన్ని రాసిన సంస్థ ఏది? నేషనల్ అసెంబ్లీనే కదా. సో ఫ్రెంచ్ రాజ్యాంగాన్ని రాసిన సంస్థ ఏది అంటే నేషనల్ అసెంబ్లీ. ఇంపార్టెంట్. ఫ్రెంచ్ రాజ్యాంగాన్ని రాసింది ఎవరు అంటే నేషనల్ అసెంబ్లీ. మరి అమెరికా రాజ్యాంగాన్ని అయితే చెప్పినాం కదా, జేమ్స్ మ్యాడిసన్ అని చెప్పాను కదా. మరి ఇండియా అయితే, మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయితే బిఆర్ అంబేద్కర్, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. మరి సార్ ఇండియాను రాసింది బిఆర్ అంబేద్కరే. మరి రాసిన సంస్థ ఏది అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అని చెప్పు, అనగా రాజ్యాంగ పరిషత్ అని చెప్పు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్. ఏ విధంగానైతే ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ రాసిందో ఏ విధంగానైతే ఇండియాను కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రాసింది. సార్ మరి ఫ్రెంచ్ గురించి ఏమైనా ప్రత్యేకత ఉందా? ఖచ్చితంగా ఉంది కదా. ప్రపంచంలో సెకండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఫ్రెంచ్ ఏంటిది అంటే సెకండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. ప్రపంచంలో ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏది అంటే అమెరికా అని చెప్పా కదా. మరి సెకండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏది అంటే ఫ్రెంచ్ అని చెప్పు. రెండవ లిఖిత రాజ్యాంగం ఏది అంటే ఫ్రెంచ్ అని చెప్పు. మరి ప్రపంచంలో అత్యధిక సార్లు రద్దు అయిన రాజ్యాంగం అన్నా కూడా ఫ్రెంచే అని చెప్పు. అనగా అత్యధిక సార్లు రద్దయింది, అనగా ఇప్పటిదాకా 12 సార్లు రద్దయింది మిత్రమా. సో అత్యధిక సార్లు రద్దు అయిన రాజ్యాంగం ఫ్రెంచ్ రాజ్యాంగం. ఎన్ని సార్లు అంటే 12 సార్లు రద్దయిందని చెప్పు. ఇది ఫ్రెంచ్ రాజ్యాంగం గురించి ఉన్న పూర్తి స్థాయి సమాచారం. మరి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్? అనగా ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఏది అంటే భారత రాజ్యాంగమే కదా. అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. ఎందుకు సార్ భారతదేశ రాజ్యాంగం అన్నావే? ఎందుకంటే 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు, 22 పార్ట్స్. సో అందుకే అతి పెద్ద రాజ్యాంగం మిత్రమా. అనగా ఇంత పెద్ద రాజ్యాంగం ఏ దేశం రచించుకోలేదు. మరి అతి చిన్న రాజ్యాంగం చెప్పాలా? ఆన్లైన్ లో ఉన్నా చెప్పాల్సిందే, ఆఫ్లైన్ లో ఉన్నా చెప్పాల్సిందే. మరి అతి చిన్న రాజ్యాంగం ఏది? అమెరికా అని చెప్పిందిలా. స్టార్టింగ్ ఫస్ట్ క్వశ్చన్ లోనో రెండో క్వశ్చన్ లో ఎక్స్ప్లెయిన్ చేసిందిలా. ఎందుకు సార్ అమెరికా చిన్న రాజ్యాంగం అంటే
వాళ్ళ దగ్గర 7 ఆర్టికల్సే ఉన్నాయి పా. మన కాడ చూడు 395 ఆర్టికల్స్ ఉన్నాయి, దగ్గర దగ్గరగా 40 రెట్లు ఎక్కువ ఉన్నాయి మన దగ్గర. క్లియరా? క్రిస్టల్ క్లియర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్? విచ్ కంట్రీ టుక్ మోర్ టైమ్ ఇన్ రైటింగ్ దేర్ కాన్స్టిట్యూషన్? ఏ దేశం రాజ్యాంగాన్ని రచించుకోవడానికి అత్యధిక సమయం తీసుకుంది? చెప్పిల్లా. ఆస్ట్రేలియా రాజ్యాంగము ఎన్ని సంవత్సరాలు అంటే 9 సంవత్సరాలు పట్టిందంట. ఎవరికి? ఆస్ట్రేలియా రాజ్యాంగానికి. క్లియరా? మరి అతి తక్కువ సమయం ఏదో చెప్పుబ్బా. అతి తక్కువ సమయం తీసుకుంది ఎవరు? అమెరికా రాజ్యాంగమే కదుపా. స్టార్టింగ్ లోనే ఇది కూడా చూసినలా, కేవలం అంటే కేవలం 4 months సమయం తీసుకుంది. మరి ఎప్పటి నుండి సార్ అంటే 1787 మే 25 నుండి సెప్టెంబర్ 17 మధ్య కాలంలో రచించుకున్నారు కదా. సో తక్కువ సమయం అయితే అమెరికా అని చెప్పు, ఎక్కువ సమయం అయితే ఆస్ట్రేలియా అని చెప్పు. ఎన్ని సంవత్సరాలు అంటే 9 సంవత్సరాలు అని చెప్పు. క్లియరా? క్రిస్టల్ క్లియర్.